Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good evening. Sorry about the delay in the lecture. So I had some technical issue. So andukane I couldn't start the session immediately. Okay. Now your chat everything is visible. Everyone, good evening. Hi, everyone. Hi Akila. Welcome back to the session. This is your master. Hi Priya. Hi Kirti. Good evening, Kirti. Hi Bhagya, good evening. Hi Nani, good evening. Hi Katie, good evening. Everyone, good evening guys. So once again, welcome back to the session. So this particular session we'll be starting, we'll try to understand about thermodynamics. Okay. Hi Lokesh, good evening Lokesh. So this particular session, it is going to be a very introductory session for the first law of thermodynamics. అంటే ఫస్ట్ అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత దాంతో పాటుగా దెర్ ఆర్ వేరియస్ థర్మోడైనమిక్స్ టర్మ్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్ అంటే ఏంటి, అలానే బౌండరీ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్, అండ్ దెన్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే ఏంటి. సో ఒక స్టేట్ అనేది ఎప్పుడు మారింది అని చెప్తాము, ఒక స్టేట్ అనేది మారితే ఆ ప్రక్రియని మనం ఏమని పిలుస్తాము, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో విల్ బి ట్రైంగ్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ వీ విల్ గో ఆన్ టు అండర్స్టాండింగ్ అబౌట్ ద ఇంటర్నల్ ఎనర్జీ. అసలు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకొని దెన్ వీ విల్ డిఫైన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే. హాయ్ ఛాలెంజింగ్ గేమింగ్. పీరియాడిక్ టేబుల్ ఎప్పుడు సార్? సి పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా ఆఫ్టర్ 15th, దట్ ఈస్ మండే నుంచి మీకు వన్ షాట్ లెక్చర్స్లో యూ విల్ గెట్ ఎవ్రీ సింగిల్ లెక్చర్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఫ్రమ్ మండే యూ విల్ గెట్ ఆల్ ద వన్ షాట్ వీడియోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్టింగ్ విత్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. 3 గంటలు అయితే 3 గంటలు, 2 గంటలు అయితే 2 గంటలు, 4 గంటలు పట్టినా కూడా 4 గంటలు, ప్రతి ఒక్కటి కూడా వన్ షాట్ వీడియోస్లో. అలా అని వన్ షాట్ వీడియోస్ అయితే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఇంతే చెప్తాను ఇంతే చెప్పారంటే, కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను. ఓకే. సో ఐ విల్ బీ పోస్టింగ్ దోస్ that we will be doing them live. So you can join me from 15th for the inorganic chemistry challenging gaming. I hope you got my point, right? Hi Katie. Yes, I know you Kirti. I know that. I still remember that. నువ్వు వేరే నేమ్తో జాయిన్ అయ్యని నాకు తెలుసు. ఓకే. హాయ్ స్వీటీ, గుడ్ ఈవినింగ్. సో ఇంకా కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే డైలీ బేసిస్ మనకు ప్రతిరోజు ప్రతి సెషన్ యొక్క లెక్చర్స్ కూడా ఇవన్నీ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాం. ఓకే. సో టు స్టార్ట్ విత్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ థింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ థర్మోడైనమిక్స్. అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ డీల్స్ విత్? సో బేసికల్గా థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే ఫ్లో. బేసికల్గా ఈ థర్మోడైనమిక్స్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఫ్లో ఆఫ్ హీట్. థర్మోడైనమిక్స్ అంటే ఫ్లో ఆఫ్ హీట్. మరి థర్మోడైనమిక్స్లో మనం వేటి గురించి నేర్చుకుంటాం? What exactly are we going to learn in thermodynamics? సో ఏ ప్రాసెస్ తీసుకున్నా సరే మనకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే వీ హ్యావ్ ఫిజికల్ ప్రాసెస్, అలానే కెమికల్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. సో ఏ ప్రాసెస్ తీసుకున్నా కూడా దెర్ ఈస్ ఆల్వేస్ ఎనర్జీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. అంటే ఈ H2O విచ్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద లిక్విడ్ స్టేట్, if this is converted into H2O which is in the gaseous state. సో ఇలా కన్వర్ట్ చేయాలంటే నాకు ఇక్కడ కొంత ఎనర్జీ అనేది అవసరం కదా. సో కంపల్సరీ దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ టు అకర్. అంటే ఈ ప్రాసెస్ జరగాలంటే కంపల్సరీ ఎనర్జీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కరెక్ట్? ఇస్ దిస్ కరెక్ట్? అండ్ ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్ కదా. సో దిస్ ఇస్ ఏ ఫిజికల్ ప్రాసెస్. ఓకే. సో అదే కనుక ఈ ప్రాసెస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ N2 + 3H2
దిస్ ఈస్ ఫార్మింగ్ 2NH3. సో ఇది ఒక కెమికల్ ప్రాసెస్ అని చెప్పొచ్చా? ఎస్, దీన్ని మనం ఒక కెమికల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇది ఒక కెమికల్ ప్రాసెస్. మరి కెమికల్ ప్రాసెస్లో ఎనర్జీ చేంజెస్ ఉంటాయా? డూ యూ థింక్ దెర్ ఇస్ ఎనర్జీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కెమికల్ ప్రాసెస్? ఎస్, ఏ కెమికల్ ప్రాసెస్లో అయినా రెండు ప్రక్రియలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎటువంటి ప్రక్రియలు జరుగుతాయి అంటే, ఒకటేంటంటే బాండ్ బ్రేకేజ్, ఒకటేమో బాండ్ బ్రేకేజ్ జరుగుతాయి ఇక్కడ, అండ్ కొత్త బాండ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో దెర్ ఇస్ బాండ్ ఫార్మేషన్. బాండ్ బ్రేకేజ్, బాండ్ ఫార్మేషన్ అనేది మనకు జరుగుతుంటాయి. సో బాండ్ బ్రేకేజ్ అనేది జరగాలి అని అంటే ఖచ్చితంగా రెండు ఆటమ్స్ మధ్య ఏదైతే బాండ్ ఉందో ఆ బాండ్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఎనర్జీ అనేది స్పెండ్ చేయాల్సింది వస్తుంది కదా. సో స్పెండ్ చేస్తేనే కదా ఆ రెండింటిని మనం బ్రేక్ చేయగలం. అబ్సల్యూట్గా ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పెండ్ ఎనర్జీ టు బ్రేక్ ద బాండ్. దట్ ఈస్ క్లియర్. సో అంటే దెర్ ఈస్ ఎనర్జీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ బ్రేకేజ్ ప్రాసెస్. అండ్ అలానే ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలంటే ఒక్కసారి బ్రేక్ అయిన ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ అగైన్ కమ్ క్లోజ్ టు వన్ అనదర్ వేర్ దెర్ ఈస్ ఎ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ద బాండ్ ఫార్మేషన్. సో ఒక ప్రాసెస్లో బాండ్ ఫార్మేషన్లు కావచ్చు, బాండ్ బ్రేకేజ్లు కావచ్చు, ఎనర్జీస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ అంటే కెమికల్ ప్రాసెస్లో కూడా దెర్ ఆర్ ఎనర్జీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఏ ప్రాసెస్ జరిగేటప్పుడైనా దెర్ ఆర్ ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ అకరింగ్. సో బేసికల్గా వాట్ విల్ బి లెర్నింగ్ ఇన్ థర్మోడైనమిక్స్ ఇస్ ఎనర్జీ చేంజెస్ అకరింగ్ ఇన్ ద ప్రాసెస్. సో థర్మోడైనమిక్స్ విల్ లెట్ us know about the ఎనర్జీ చేంజెస్. అంటే ఈ థర్మోడైనమిక్స్ మనం ఏం నేర్చుకుంటాం? ఎనర్జీ చేంజెస్ ఇన్ ఏ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ జరిగినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ అకరింగ్? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ దాట్ పర్టికులర్ సిస్టమ్? ఈ సిస్టమ్ అంటే ఏంటో కూడా ఐ విల్ బి డిస్కసింగ్ విత్ యూ. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ H2O లిక్విడ్, దిస్ ఈస్ అవర్ సిస్టమ్. సో ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న సిస్టమ్ కాస్త గ్యాషియస్ స్టేట్గా మారింది. సో దెర్ ఈస్ ఈ సిస్టమ్ అనేది there is a changes that are occurring inside the system. The energy changes that are occurring in the process. అంటే ఒక particular system లో whatever the energy changes that are occurring, okay, that is what we study in the thermodynamics. So energy changes in a process this is what we study in thermodynamics. మరి కెమికల్ థర్మోడైనమిక్స్లో ఏం నేర్చుకుంటామంటే ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ ద కెమికల్ ప్రాసెస్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? కెమికల్ థర్మోడైనమిక్స్. కెమికల్ డైనమిక్స్. జనరల్గా థర్మోడైనమిక్స్ ఒకవేళ మనం కెమికల్ ప్రాసెస్ గురించి చదువుకునేటట్లయితే దాంట్లో మనం కెమికల్ థర్మోడైనమిక్స్ అని మనం పిలుస్తాం. ఓకే, హాయ్ ప్రియా, గుడ్ ఈవినింగ్ ప్రియా. సో దిస్ ఇస్ థర్మోడైనమిక్స్. సో ఈ థర్మోడైనమిక్స్ ఒక పర్టికులర్ సిస్టంలో ఎనర్జీ చేంజెస్ జరుగుతాయి కదా, ఆ సిస్టమ్ అనేది దాని యొక్క స్టేట్ మారినప్పుడు కొన్ని ఎనర్జీ చేంజెస్ అనేది మనకు జరుగుతుంటాయి. సో ఈ ఎనర్జీ చేంజెస్ వీటి గురించి మనం బెటర్గా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే యూ మస్ట్ నో అబౌట్ వేరియస్ థర్మోడైనమిక్ టర్మ్స్. సో దట్ ఈస్ సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ సిస్టమ్ అంటే ఏంటి. సో ఒకవేళ లెట్స్ సే దిస్, ఓకే, లెట్స్ సే ఒక పని చేద్దాం. లెట్స్ సే దిస్ ఇస్ ఎ బీకర్. సో ఈ బీకర్లో యూ హ్యావ్ సమ్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ లర్నింగ్ అబౌట్ ద ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ దాట్ పర్టికులర్ సబ్స్టెన్స్, ఆ సబ్స్టెన్స్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. సో దీన్ని మనం సిస్టమ్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద సిస్టమ్. సో సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ a substance which is of matter of interest, which is of our interest to measure various properties, to do various, to analyze that particular substance. అంటే ఏ సిస్టంలో అయితే ఓకే we are observing that particular system in calculating many other things. It could be energy changes that are happening inside that particular substance. ఆ particular system నే మనం ఆ particular substance ని మనం system అని చెప్తాం. So system is basically something that is a matter of interest.
సో దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం కదా, దాన్ని మనం సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. ఈ సిస్టమ్ కాకుండా ఇంకా బయట ఉన్న మిగతాదంతా కూడా వి డిఫైన్ దట్ యాజ్ ద సరౌండింగ్. దీన్ని మనం సరౌండింగ్ అని పిలుస్తాం. సో సరౌండింగ్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రజెంట్, ఐ మీన్ లైక్ అరౌండ్ ద సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దేంట్లో అయితే మనం వేరియస్ పారామీటర్స్ మనం మెషర్ చేయాలని ప్రయత్నిస్తున్నామో, బేసికలీ విచ్ ఇస్ అవర్ ఇంట్రెస్ట్. సో దాన్ని మనం సిస్టమ్ అని పిలుస్తాం. అది కాకుండా మిగతా చుట్టూ ఉన్న దాన్ని మొత్తం కూడా వి కాల్ దట్ యాజ్ ద సరౌండింగ్. అండ్ సిమిలర్గా ఏంటంటే వి కాల్ సంథింగ్ యాజ్ ద బౌండరీ. సో ఇక్కడ ఈ సిస్టమ్ని సరౌండింగ్ని సపరేట్ చేసేది ఏంటంటే ఒక బౌండరీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ పర్టికులర్ కేస్లో దిస్ ఈజ్ అవర్ బౌండరీ. ఇది మన బౌండరీ అన్నమాట. సో బౌండరీ ఈజ్ సంథింగ్ దట్ సపరేట్స్ ద సిస్టమ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో ఈ సిస్టంలో కూడా మనకు రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, టు స్టార్ట్ విత్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద ఓపెన్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? సో సంథింగ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ అస్. ఓకే, సో ఈ ఓపెన్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే, దీన్ని నేను ఓపెన్ సిస్టమ్ అని ఎందుకు చెప్తాను అంటే, ఇన్ దిస్ సిస్టమ్ దెర్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్. దీంట్లో వాట్, దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్. Okay, there is transfer of mass from system to surroundings. Okay, ఇలా రాసే బదులు ఒక పని చేద్దాం. Okay, here there is transfer of mass from the system to surrounding. So ఇది మన system. Okay, whereas this is our surrounding. సో సరౌండింగ్కి సిస్టమ్కి మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అనేది జరుగుతుంది. అటువంటి సిస్టమ్స్ మనం ఓపెన్ సిస్టమ్ అని చెప్తాం. దీంతో పాటుగా సో సిమిలర్గా కెన్ ఐ రైట్ హియర్, ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ జరుగుతుంది కాబట్టి ఈ సిస్టమ్ యొక్క మాస్, ఇనిషియల్ మాస్ m అనుకోండి, ఓకే, మరి ఫైనల్ మాస్ mf అనుకోండి, దెన్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మాస్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎంతో కొంత చేంజ్ ఇన్ మాస్ అయితే ఉంటుంది కదా కంపల్సరీ. మనకి ఇనిషియల్ మాస్ ఎంఐ అనుకోండి, ఫైనల్ మాస్ ఎంఎఫ్ అనేది ఉంటుంది. రెండు సేమ్ అయితే ఉండవు కదా, ఎందుకంటే మాస్ అనేది మనకి ఇక్కడ మారుతుంది. సో హెన్స్ ద డెల్టా ఎం ఇస్ నాట్ ఈక్వల్ టు 0 బికాస్ దెర్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్. అలానే దెర్ ఇస్ సిమిలర్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్స్. ఇంకోటి ఏంటిది? ట్రాన్స్ఫర్ ఆఫ్ energy from the system to the surroundings. Ante if you are talking about the overall change in energy, that is delta E is again not equal to 0. It is not constant, but there is change in energy, there is flow of heat or there is a flow of energy from the system to that of the surroundings. So ee particular case lo we say that particular system as the open system ani manam pilustam annamata. Is this clear? Any doubts still here? Any questions? I'm sorry, just a moment. Okay, so similarly, and the next one is the open system. So open system alani క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇటువంటి క్లోజ్ సిస్టంలో మనకు దెర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్. సో ఇది ఒక సిస్టమ్ అన్నట్లయితే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్. సో ఇది మన సిస్టమ్, వెరాస్ దిస్ ఇస్ అవర్ సరౌండింగ్. ఓకే, యూ కెన్ సే దట్ దెర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్, no transfer of mass. That means delta m is equal to 0. So change in mass of the system will be 0. And similarly, there is
but there is transfer of energy. Transfer of energy between the system and the surrounding అయితే మనకు ఉంటుంది. That means here delta E, which is energy, is not equal to 0. అంటే సిస్టమ్ యొక్క ఎనర్జీ is not constant. ఇటువంటి సిస్టమ్స్ మనం క్లోజ్డ్ సిస్టమ్స్, అంటే ఇక్కడ క్లోజ్డ్ కంటైనర్, ఓపెన్ కంటైనర్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ హియర్ ఎస్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, సో ఇదేమో ఒక ఓపెన్ కంటైనర్, ఓపెన్ కంటైనర్లో మనం తీసుకుంటున్నాం. ఇదేమో ఒక క్లోజ్డ్ కంటైనర్. అదే కనుక నెక్స్ట్ థింగ్ సిమిలర్గా యూ హ్యావ్ ఐసోలేటెడ్ సిస్టమ్. మరి ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇన్ ద ఐసోలేటెడ్ సిస్టమ్ యూ హ్యావ్ a system in which there is no transfer of mass as well as no transfer of energy between the system and the surroundings. అంటే ఇక్కడ మనకేంటి, no transfer of mass, that is delta m is equal to 0, and దాంతో పాటుగా there is no transfer of energy, no transfer of energy from the system to the surroundings. Delta E energy is equal to 0. So this ఇటువంటి సిస్టమ్స్ మనం ఐసోలేటెడ్ సిస్టమ్స్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ what can you take here? So the best example here you can take is thermoflask. Thermoflask ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. Is this clear? Understood? Any more questions still here? సో ఈ క్లాసిఫికేషనే కాకుండా యూ హ్యావ్ వన్ మోర్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అబౌట్ ఎ సిస్టమ్. సో ఒక సిస్టమ్ని మళ్ళీ మనం ఇంకో రకంగా కూడా క్లాసిఫై చేయొచ్చు. అదేంటంటే ఒకటేమో హోమోజీనియస్ సిస్టమ్ అండ్ ద అదర్ వన్ ఇస్ హెటిరోజీనియస్ సిస్టమ్. సో హోమోజీనియస్ సిస్టమ్ అంటే సిస్టమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ సింగిల్ ఫేస్. ఇది సింగిల్ ఫేస్లో ఉన్న సిస్టమ్, అంటే బేసికల్గా దాంట్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ is present inside that particular system. దీన్ని మనం హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. మరి హెటరోజీనియస్ సిస్టమ్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే, సో దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మల్టిపుల్ ఫేసెస్, అండ్ దాంతో పాటుగా దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. So this is how you can classify a homogeneous system and a heterogeneous system. Is this clear? Hi Gayatri, good evening Gayatri. So now let's look at the surroundings. So surroundings ni kuda manam rakarakaluga classify cheyochu. Sorry, not the surroundings, boundary ni. So basically ga entante oka container తీసుకున్నాను అనుకోండి. Let's say this is my system. ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్, దీని లోపల ఒక గ్యాస్ ఉంది అనుకుందాం. లెట్స్ సే దెర్ ఇస్ ఎ గ్యాస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. సో ఇది నా సిస్టమ్ అంటున్నా. ఓకే, అండ్ సిమిలర్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ మై సరౌండింగ్ అంటున్నా. ఓకే, సో దెన్ హియర్ ఇఫ్ యూ నోటీస్, సో దిస్ ఇక్కడ ఉండే బౌండరీ ఏదైతే ఉందో, this boundary is known as the real boundary అని పిలుస్తాం. What is this boundary known as? Real boundary అని పిలుస్తాం. ఒకవేళ ఇది ఇలా లేకుండా, if you are imagining a boundary in space, అంటే ఇక్కడ మనకి ఎటువంటి బౌండరీ ఉండదు. సో బౌండరీ లేకపోయినా if you are imagining a boundary in space, దీన్ని మనం imaginary boundary అని పిలుస్తాం. So boundary is something that actually separates the system from the surroundings. Okay, sir ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ లేదా? లేదు ప్రియా,
యాక్చువల్లీ ఎందుకు లేదంటే అది కూడా చెప్తాను. సార్ తీసుకుంటున్నారు ఈరోజు. ఐ థింక్ మీ సెషన్ కొంచెం ఎక్కువసేపు వెళ్తుంది. సో గోవింద్ సార్ విల్ బీ టేకింగ్ ద సెషన్. ఆ సెషన్ కొంచెం ఇట్ మైట్ గో క్లోజ్ టు 9 PM, మోర్ దాన్ 9 PM ఆల్సో. సార్ నాతో చెప్పారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు హ్యాంపర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సెషన్. లేదంటే ఐ వుడ్ హావ్ టేకెన్ అట్ 9 PM. ఓకే, సో అందుకని ఈరోజు నేను 5:30కి తీసుకున్నాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇటువంటి సిస్టమ్ ఇమాజినరీ సిస్టమ్ అని పిలుస్తాం. అండ్ సిమిలర్గా యూ హ్యావ్ రిజిడ్ అండ్ నాన్ రిజిడ్ బౌండరీ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ ఎ సిస్టమ్. ఓకే, సో ఇది నా సిస్టమ్ అనుకోండి. దీని లోపల ఉండేది ఏంటి? సో దీని లోపల ఇది నా సిస్టమ్. అండ్ ఇఫ్ దిస్ ఇస్ మై సరౌండింగ్ అనుకోండి. ఇక్కడ మీకు కనిపించే బౌండరీ ఏదైతే ఉందో దీన్ని ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ రిజిడ్ బౌండరీ. అంటే ఈ బౌండరీని అసలు మనం మూవ్ చేయలేమన్నమాట. సో ఇటువంటి కేసులో దీన్ని మనం రిజిడ్ బౌండరీ అని మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో గ్యాస్ ఉన్న దిస్ ఇస్ ఏ రిజిడ్ బౌండరీ. మరి అలానే నాన్ రిజిడ్ బౌండరీ అంటే ఏంటంటే సిమిలర్గా లెట్స్ సే యూ హ్యావ్ దిస్ పిస్టన్. సో ఇక్కడ ఒక పిస్టన్ ఉందనుకోండి. సో ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ అవర్ పిస్టన్. సో ఇది మన పిస్టన్ అనుకోండి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ 1 minute, ఇది మన పిస్టన్ అనుకోండి. సో ఇన్ దిస్ పిస్టన్, సో దీంట్లో ఇది మన సిస్టమ్ అండ్ హియర్ ఈస్ అవర్ సరౌండింగ్. ఓకే, సో హియర్ ఇక్కడ బౌండరీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ రిజిడ్ బౌండరీ. ఈ బౌండరీని మనం మార్చచ్చు. యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ దిస్ బౌండరీ. సో బికాస్ ఇట్ ఈస్ ఏ పిస్టన్ లోడెడ్ సిస్టమ్. సో అందుకని ఈ బౌండరీ ఏదైతే ఉందో దిస్ బౌండరీ ఈజ్ నోన్ యాజ్ నాన్ రిజిడ్ బౌండరీ అని పిలుస్తాం. నాన్ రిజిడ్ బౌండరీ. సారీ, ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూ. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా? సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? నాన్ రిజిడ్ బౌండరీ అని మనం పిలుస్తాం అనమాట. సో సిమిలర్గా యూ కెన్ ఆల్సో క్లాసిఫై okay this boundary as adiabatic wall and diathermic wall. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ నాకు ఒక సిస్టమ్ ఉందనుకోండి. లెట్స్ సే దిస్ ఇస్ మై సిస్టమ్ అండ్ ఇది సరౌండింగ్ అనుకోండి. ఇది సరౌండింగ్. సో ఇఫ్ దిస్ సిస్టమ్ అలోస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కానీ జరిగింది అనుకోండి. సో దెర్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ దట్ ఈస్ Q, you know, Q is equal to not equal to 0. So that means here there is transfer of heat అనేది జరిగితే. Okay, what is happening here? Transfer of heat happening between the system and the surrounding. Between the system and the surrounding. Okay, అప్పుడు ఇక్కడ ఉన్న వాల్ ఏదైతే ఉందో, ఓకే, సో బేసికల్గా ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దానిని మనం ఏమని పిలుస్తాం అంటే కండక్టింగ్ వాల్ అని పిలుస్తాం. వాట్ డూ యూ కాల్ దిస్? కండక్టింగ్ వాల్ అని పిలుస్తాం. ద అదర్ నేమ్ టు ఇట్ ఇస్ డయాథర్మిక్ వాల్. థర్మిక్ వాల్. సో దిస్ ఈస్ ద అదర్ బౌండరీ. అండ్ అలానే వాట్ ఈస్ ఏ నాన్ కండక్టింగ్ వాల్ అంటే, so here is the non-conducting wall. Here you have a non-conducting wall where Q is equal to 0. There is no transfer of heat. So no transfer of heat. No transfer of heat from the system to that of the surroundings. So దీన్ని మనం adiabatic wall అని పిలుస్తాం. Adiabatic wall. So this is known as an adiabatic wall, or you say that as non-conducting wall. Non-conducting wall. So these are the various terms that you have to understand when it comes to thermodynamics. Vignesh, మీ క్లాస్ నాకు మంచి అర్థం అవుతుంది సార్. కాలేజ్ కూడా ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. థ్యాంక్ యూ విఘ్నేష్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఓకే, హాయ్ విఘ్నేష్, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ డూయింగ్ సీరియస్లీ ఆసమ్.
I hope you are also doing good. I think, is this your first session? I think ఖచ్చితంగా recordings అయితే చూసుంటావు అవునా? Right? Okay. So let's try to understand about the thermodynamic properties. So ఈ thermodynamic properties మనం అర్థం చేసుకోవడానికి we will try to understand two different types of thermodynamic properties. ఒకటి ఏంటంటే intensive properties. ఒకటి intensive properties. సో ఇప్పుడు కొన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మాత్రమే మీకు ఏదైతే టర్మ్స్ అనేవి తెలుసో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో యాజ్ వీ గో త్రూ ద సెషన్స్, ఓకే, యాజ్ వీ గో త్రూ ద అప్కమింగ్ సెషన్స్ ఎక్కడైతే డిఫరెంట్ టర్మినాలజీస్ మనం చూస్తుంటామో వాటిని కూడా ఎజర్ ఇట్ ఇస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అలా క్లాసిఫికేషన్ కూడా మనం చేద్దాం. ఓకే సార్, Q ఈక్వల్ టు 0 నాట్ అండర్స్టూడ్ సార్ అంటే Q ఈక్వల్ టు 0. సో రాజు ఇక్కడ ఏంటంటే మనకు దెర్ ఈస్ నో హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్. అంటే హీట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్, సరౌండింగ్ నుంచి సిస్టమ్కి హీట్ వెళ్ళట్లేదు, అలానే సిస్టమ్ నుంచి సరౌండింగ్ కూడా హీట్ అనేది వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది నాన్ కండక్టింగ్ వాల్. సో ఇక్కడ ఎటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరగదు, అందుకనే Q ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశారు. ఇక్కడ కండక్టింగ్ వాల్ అంటే హియర్ దెర్ ఇస్ సమ్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎంతో కొంత ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది, సిస్టమ్ నుంచి సరౌండింగ్ కావచ్చు, సరౌండింగ్ నుంచి సిస్టమ్కి అయినా కావచ్చు. అటువంటి వాల్స్ని మనం కండక్టింగ్ వాల్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఓకే, సో వీ హ్యావ్ లుక్డ్ అట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్. ఓకే, ఇంతకుముందు ఇది చూసాం, ఇప్పుడేమో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇక్కడంతా బౌండరీ గురించి మాట్లాడాం. అండ్ ప్రీవియస్ కేసులో వి స్పోక్ అబౌట్ ద సిస్టమ్ గురించి మాట్లాడాం. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో నౌ విల్ టాక్ అబౌట్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇంకొకటేమో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో బేసికల్గా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, ఎన్నో ఉంటాయి. మాస్, వాల్యూమ్, హీట్, ఓకే, ఇవన్నీ దెర్ ఆర్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ దట్ వీ హ్యావ్. ప్రెషర్ కావచ్చు, కలర్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ వేరియస్ ప్రాపర్టీస్. ఓకే, ఓకే, అండర్స్టూడ్. సార్ థర్మోడైనమిక్స్ నా ఫేవరెట్ చాప్టర్ సార్, అందులో ప్రాబ్లమ్స్ బాగుంటాయి. ఎస్, అబ్సల్యూట్లీ ప్రియా. సి థర్మోడైనమిక్స్ వచ్చేసరికి థర్మోకెమిస్ట్రీ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్, విల్ డూ ఇట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ ప్రాపర్టీస్, ఓకే, దిస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, independent of mass of system, alane it is, or you can say it is independent of size of the system, size of system. oka chinna example chudandi meeku ardham ayipotundi. okay, oka chinna example, let's say for example, okay, దిస్ ఈజ్ ఏ కంటైనర్. సో ఈ కంటైనర్లో ఒక గ్యాస్ ఉంది అండ్ ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ లెట్స్ సే ఇట్ ఈస్ P అనుకోండి. వాట్ ఈస్ ద ప్రెషర్ హియర్? P. సో ఇఫ్ దిస్ కంటైనర్ ఈస్ మేడ్ ఇన్ టు 2 ఈక్వల్ హాఫ్స్, సేమ్ 2 ఈక్వల్ హాఫ్స్గా మనం మార్చినట్లయితే, సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 1. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క ప్రెషర్స్ ఏముంటాయంటే ఇక్కడ మనకు P/2 P/2 ప్రెషర్స్ అనేది అయిపోతాయి. సారీ, మనకి ఇక్కడ ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ కూడా ప్రెషర్ P ఉంటుంది, ఇక్కడ కూడా ప్రెషర్ P ఉంటుంది అనమాట. సో ఇఫ్ దిస్ ఇటువంటి ప్రెషర్ ఈస్ బేసికలీ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఇక్కడ. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్, సో ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద mass of the amount of substance. So basically it doesn't depend upon the amount of substance. So మరి కలర్ చూడండి, how about the color? సో అదే కనుక let's say for example నా దగ్గర ఒక iron bar ఉన్నది అనుకోండి. Let's say this is an iron bar. This is an iron bar which is in grey color. సో ఈ iron barని నేను కనుక 4 పీసులు చేశాను అనుకోండి. సో it becomes into 4 pieces. సో ఇలా 4 పీసులు చేసిన తర్వాత ఎవ్రీ పీస్ విల్ రిటైన్ ఇట్స్ కలర్. సో బేసికల్గా ఇక్కడ కలర్ ఈజ్ సంథింగ్
which is also independent of the amount of substance, that is size or mass మీద డిపెండ్ అవ్వట్లేదు. Your organic classes are really super, sir. Thank you Vignesh, that means really a lot. Yes, temperature కావచ్చు, డెన్సిటీ కావచ్చు, ప్రెషర్, ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఎస్ బాయ్, అబ్సల్యూట్లీ, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ఇక్కడ మనకు కలర్ అనేది ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది ఒక చిన్న ఒక మెటల్ పీస్ అనుకోండి, ఈ మెటల్ పీస్ యొక్క టెంపరేచర్ లెట్స్ సే ఇట్ ఇస్ టీ టెంపరేచర్. సో దీని కానీ నేను 2 హాఫ్స్లో కానీ విడదీశాను అనుకోండి, అప్పుడు ఈ టెంపరేచర్ ఎంత ఉంటుంది, టీఏ ఉంటుంది, ఈ టెంపరేచర్ ఎంత ఉంటుంది, టీఏ ఉంటుంది. హెన్స్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో an intensive property. So this is a property which is not depending upon the amount of substance. Mari concentration cheppandi. What can you tell me about the concentration? Meere cheppandi. So okavela idi na system deentlo oka solution undi. So I want to know whether this particular concentration anedi intensive property or extensive property. So దీన్నే కనుక let's say I'm putting it in 3 separate containers. ఓకే, సో అప్పుడు మళ్ళీ దీంట్లో 3 చిన్న కంటైనర్స్లోకి మార్చాను అనుకోండి. సో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ మారుతుందా, సేమ్ ఉంటుందా? ఒకవేళ దీని యొక్క కాన్సన్ట్రేషన్ నేను సి అన్నాను అనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, సిఏ ఉంటుంది, ఇక్కడ సిఏ ఉంటుంది, ఇక్కడ సిఏ ఉంటుంది. హెన్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్సో యాన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అలానే డెన్సిటీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అంటే ఒకవేళ మనం కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎంత, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అట్ ఏ టెంపరేచర్ టీ. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వాటర్ యొక్క డెన్సిటీ ఇస్ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్. సో ఈ వాటర్ని లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్గా ఇంత వాటర్ ఉందనుకోండి, సో దీన్ని ఇంకొక రెండిట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, డెన్సిటీ మారిపోతుందా, సేమ్ ఉంటుందా? It will still have the same density, that is 1 gram per centimeter cube. అలానే ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇటువంటి ప్రాపర్టీస్ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. మరి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దిస్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో దిస్ డిపెండ్స్ అపాన్ వాట్? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఏం రాయొచ్చు అంటే it depends on amount of substance, or you can also say it depends upon the size of the, it depends on size of substance. Either way you can define it. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్స్, కెన్ ఐ టేక్ వాల్యూమ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అంటే ఒక లెట్స్ సే ఒక కంటైనర్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. సో లెట్స్ సే దిస్ ఇస్ మై కంటైనర్. సో దీని యొక్క వాల్యూమ్ వి అన్నాను అనుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అనుకోండి, ఓకే, అప్పుడు దీని వాల్యూమ్ ఏమవుతుంది, v/2 అవుతుంది. దీని వాల్యూమ్ ఏమవుతుంది, v/2. సో దర్ ఇస్ అ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో హియర్ వాల్యూమ్ ఇస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకు వాల్యూమ్ అనేది ఒక ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అలానే మాస్ కూడా తీసుకోవచ్చు కదా. సో ఒకవేళ నేను ఒక సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి, సో దీని యొక్క మాస్ m అన్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటూ 4 పీసెస్, ఇలా ఒక 4 పీసులు చేశాను అనుకోండి, ఈక్వల్ పీసెస్. సో ఈచ్ పీస్ యొక్క మాస్ ఎంత అవుతుంది, m/4. దీన్ని కూడా m/4. అలానే దిస్ ఇస్ ఆల్సో m/4. ఇక్కడ కూడా m/4. అంటే ఒక రకంగా ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే హియర్ దిస్ ఈస్ ద మాస్ విచ్ ఈస్ బేసికలీ an extensive property. Understood? Did you understand this? Is this clear? So this is known as an intensive property, alane extensive property. Okay, so I hope you understood it. As we go through the sessions, we will discover so many intensive and extensive other properties also. Okay, this is only for your understanding. Okay, so now let's look at the state of a system. So మనం ఇప్పటి వరకు ఒక సిస్టమ్ని డిఫైన్ చేసాం.
సో ఈ సిస్టమ్ని ఎందుకోసం డిఫైన్ చేశాం? సో బేసికల్గా థర్మోడైనమిక్స్ అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఈ సిస్టంలో ఎటువంటి ఎనర్జీ చేంజెస్ జరుగుతున్నాయి అనే వాటి గురించి మనం తెలుసుకోవడానికి ఒక సిస్టమ్ని మనం డిఫైన్ చేసాం. సో ఇది మన సిస్టమ్, కరెక్ట్? ఇది మన సిస్టమ్ అన్నమాట. సో ఈ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, సో ఈ సిస్టమ్ని మనం డిఫైన్ చెయ్యాలి ఒక పర్టికులర్ బేసికల్గా మనం లెట్స్ సే ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఒక జర్నీ, ఒక మనకు ఫిజిక్స్లో ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మనం డిఫైన్ చేయాలంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఆ ఆబ్జెక్ట్ ఎక్కడుంది అనే దాని విధంగా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ స్టేట్ అనేది డిఫైన్ చేయాలంటే ఈ సిస్టంలో ఏదైనా మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి అని అంటే, ఏదన్నా అబ్జర్వేషన్స్ చేయాలి అని అంటే, ఏదన్నా దాంట్లో జరిగే చేంజెస్ గురించి తెలుసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు నో సర్టన్ పారామీటర్స్ దట్ హెల్ప్స్ అస్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో మనకేంటంటే ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ఎ పర్టికులర్ సిస్టమ్, ఇఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఇస్ వేర్ యువర్ ఇంట్రెస్ట్ ఇస్, అంటే దీంట్లో ఈ సిస్టమ్ గురించి మీరు ఏదైనా ఎనర్జీ చేంజెస్ కావచ్చు వీటి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఒక సిస్టమ్ని యూ హ్యావ్ టు డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఆ స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే త్రూ సర్టెన్ స్టేట్ వేరియబుల్స్ అని ఉంటాయి. సో సిస్టమ్ యొక్క స్టేట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే త్రూ స్టేట్ వేరియబుల్స్, త్రూ స్టేట్ వేరియబుల్స్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక గ్యాస్ ఉందనుకోండి. సో ఈ సిస్టంలో ఏముందన్నాను, ఒక గ్యాస్ ఉందనుకోండి. సో గ్యాస్కి సంబంధించి ఈ గ్యాస్ యొక్క సిస్టమ్ని మనం, ఈ గ్యాస్ యొక్క స్టేట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే దెర్ ఆర్ సర్టన్ పారామీటర్స్ దట్ డిఫైన్స్ ద స్టేట్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాస్. సో ఈ గ్యాస్ అనేది ఇట్ ఈస్ అట్ ఏ పర్టికులర్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్టికులర్ స్టేట్లో ఉంది ఈ గ్యాస్. సో లెట్స్ సే దిస్ ఇస్ స్టేట్ 1. ఈ స్టేట్లో ఒక పర్టికులర్ స్టేట్లో ఉంది ఈ గ్యాస్ అని నేను చెప్పాలి అని అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర నాకు గ్యాస్కి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుంది, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అలానే సర్టన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ యూ కెన్ జస్ట్ సే మాస్. సో ఇవన్నీ కానీ తెలిసినట్లయితే ఓకే ఐ కెన్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది నాకు గ్యాస్ అని నేను చెప్తున్నాను కాబట్టి, ఈ సిస్టంలో నాకు గ్యాస్ ఉందని చెప్తున్నాను కాబట్టి ఆ గ్యాస్కి కనుక ఒక సర్టన్ కాన్స్టెంట్ ప్రెషర్, ఒక కాన్స్టెంట్ వాల్యూమ్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక సర్టన్ నంబర్ ఆఫ్ మోల్స్ కానీ ఉన్నట్లయితే ఆ గ్యాస్ అనేది ఒక పర్టికులర్ స్టేట్లో ఉంది అని నేను చెప్పచ్చు. అండర్స్టూడ్? సో దిస్ విల్ హ్యావ్ సర్టన్ ప్రెషర్ P, certain volume V, certain temperature T, certain number of moles N. Okay, so ఇలా ఒక కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నట్లయితే నౌ యూ కెన్ డిఫైన్ దట్ ద గ్యాస్ ఇస్ అట్ ఎ స్టేట్, గ్యాస్ ఇస్ అట్ ఎ స్టేట్ అని మనం చెప్పచ్చు. మరి ఏ సందర్భంలో ఐ కెన్ సే దట్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ స్టేట్, ఏ సందర్భంలో ఐ కెన్ సే దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది అని ఎప్పుడు చెప్పచ్చు? వెన్ డు ఐ సే దట్ ద గ్యాస్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్టేట్, ఎప్పుడు చెప్పచ్చు? బేసికల్గా వెన్ డు ఐ సే దట్ మై సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్టేట్, ఎప్పుడు చెప్పచ్చు? సో కెన్ సమ్వన్ టెల్ మీ దిస్, ఎప్పుడు చెప్పచ్చు? హౌ డు ఐ సే వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ స్టేట్ అంటే వెన్ ఎవర్ దెర్ ఆర్ చేంజ్ ఇన్ స్టేట్ వేరియబుల్స్. ఏంటిది? సో చేంజ్ ఇన్ స్టేట్ వేరియబుల్స్ ఉన్నట్లయితే అప్పుడు యూ కెన్ సే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకు గ్యాస్ యొక్క స్టేట్ని డిఫైన్ చేసేయడానికి దిస్ ఆర్ ద వేరియస్ వేరియబుల్స్ దట్ వీఆర్ యూజింగ్. సో వీటిల్నే వీ కెన్ సే ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ద స్టేట్ వేరియబుల్స్ ఆఫ్ ఎ గ్యాస్. స్టేట్ వేరియబుల్స్ ఆఫ్ ఎ గ్యాస్
అంటే ఇక్కడ కనిపించే వాటిలో ఏదైనా ఒక్కటి మారినా సరే, ఒక్కటి అంటే ఇక్కడున్న సిస్టమ్, ఓకే, దీని యొక్క స్టేట్ మారింది అని నేను చెప్పాలి అని అంటే దట్ మీన్స్ దిస్ ఈస్ అట్ ఏ స్టేట్, డిఫరెంట్ స్టేట్ 2 అని నేను చెప్పాలి అని అంటే ఇక్కడ కనిపించే వాటిల్లో ప్రెషర్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, లేదంటే టెంపరేచర్ కావచ్చు, నంబర్ ఆఫ్ మోల్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పిఐ, విఐ, టిఐ, ఎన్ఐ అనుకోండి. సో ఇక్కడ కనిపించే వాటిలో ఇఫ్ దిస్ ఇస్ పిఎఫ్, విఎఫ్, టిఎఫ్ అండ్ ఎన్ఎఫ్ అనుకోండి, ఈ రెండు స్టేట్స్ ఈ రెండు స్టేట్ 1 ఇస్ సేమ్ యాజ్ స్టేట్ 2 అని ఎప్పుడు చెప్తామంటే వాట్ ఈస్ ఇట్? సో ఇక్కడ స్టేట్ 1, సో కేస్ 1లో కేస్ 1 వచ్చి ఈ స్టేట్ 1 అండ్ 2 ఆర్ సేమ్ అని మనం చెప్పాలి అని అంటే నాకు ఇక్కడ ఎటువంటి కండిషన్స్ ఉండాలంటే ఐ షుడ్ హ్యావ్ పిఐ ఈక్వల్ టు పిఎఫ్, విఐ ఈజ్ ఈక్వల్ టు విఎఫ్, టిఐ ఈజ్ ఈక్వల్ టు టిఎఫ్ అండ్ అలానే ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్. వీటిలో ఒక్కటైనా కానీ మారిందే కానీ అనుకో, ఓకే, ఒక్కటైనా సరే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఆఫ్ దిస్ ఒక్కటి మారినా సరే, దెన్ యూ క్యాన్ సే దట్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్. ఒకవేళ ఇలా కాకుండా ఇఫ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇలా కాకుండా ఇఫ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ any of the state variable, అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పొచ్చు అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్. సో అప్పుడు దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్ అని చెప్పొచ్చు. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్. కానీ ఇక్కడ మాత్రం ఇలా కండిషన్స్ ఉంటే ఏంటి? నో చేంజ్ ఇన్ స్టేట్, నో చేంజ్ ఇన్ స్టేట్. అండర్స్టూడ్? సో ఇక్కడ ద చేంజ్ ఇన్ స్టేట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఏ ప్రాసెస్. సో దీన్ని మనం చేంజ్ ఇన్ స్టేట్ వేరియబుల్స్, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రాసెస్ అని పిలుస్తాం. వాట్ యూ కాల్ దిస్? దిస్ ఈస్ నోన్ యాజ్ ప్రాసెస్. సో మనకు whenever there is a change in at least one of the state variable, then there is a change in state. If there is a change in state, then there is some process that is occurred between the two states. అంటే ఈ సిస్టమ్స్ మధ్య ఏదైతే స్టేట్ అనేది మారిందో ఇక్కడ ఏదో ఒక ప్రాసెస్ అనేది జరిగింది. whenever there is a change in state variable, then you can say that a process has occurred. A process has occurred అని మనం చెప్పచ్చు. అండర్స్టూడ్? సో ఐసోకోరిక్, ఐసోబారిక్ ఇవన్నీ గుర్తున్నాయా మీకు? సో అక్కడ కూడా మనం ఎందుకు ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ని డిఫైన్ చేస్తామంటే, సో హియర్ ఒక సిస్టమ్ అనేది స్టేట్ మారింది అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఒక సిస్టమ్ అనేది స్టేట్ ఎప్పుడు మారుతుంది, వాటి యొక్క స్టేట్ వేరియబుల్స్ మారినప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, అలానే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, డిఫరెంట్ సిస్టమ్స్ సరౌండింగ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో బేసికల్గా ఒక సిస్టమ్ని అయితే ఇప్పటి వరకు మనం డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఇది ఒక సిస్టమ్ కదా. సో ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ గివెన్ బై ద లెటర్ యు. సో యు డిఫైన్స్ ద ఇంటర్నల్ ఎనర్జీ. సో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. ఏంటిది? ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ all the energies of a system. అంటే ఈ సిస్టంలో ఉండే ప్రతి ఎనర్జీ, ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎవ్రీ సింగిల్ థింగ్. సో ఆల్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్, అంటే ఇట్ కుడ్ బి సమ్ ఆఫ్ ఆల్ ద
మెకానికల్ ఎనర్జీస్ కావచ్చు, లేదంటే సిమిలర్గా ఈ వైబ్రేషన్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, మేబీ దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చే ఎనర్జీయే దీన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అని మనం పిలుస్తామన్నమాట. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? అండ్ దెర్ ఈస్ ఎ నోట్ హియర్, ఇంపార్టెంట్ నోట్. ఇదేంటంటే ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ కెనాట్ బీ క్యాలిక్యులేటెడ్ అట్ ఏ స్టేట్. అంటే ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఇఫ్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ ఈజ్ అట్ ఏ స్టేట్, సో ఇది నా సిస్టమ్ అనుకోండి, ఓకే, ఇది నా సిస్టమ్. సో ఈ సిస్టమ్ ఒక పర్టికులర్ స్టేట్ 1లో ఉందనుకోండి, సో అంటే దీని యొక్క స్టేట్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో అట్ దిస్ ఇన్స్టెంట్ స్టేట్ వేరియబుల్స్ అన్నీ కూడా కాన్స్టెంట్. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర యూ కెనాట్ డిటర్మైన్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ అట్ ఏ స్టేట్. అంటే ఒక పర్టికులర్ స్టేట్ దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది మనం డిఫైన్ చేయలేం. ఎందుకు డిఫైన్ చేయలేమంటే బికాస్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద energies that are present inside the system, which is literally impossible for us to calculate. మరి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్ అంటే, ఒకవేళ ఒక సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది కనుక స్టేట్ మారింది అనుకోండి, సో దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్, అంటే దెర్ ఇస్ చేంజ్ ఇన్ సమ్ స్టేట్ వేరియబుల్, అంటే ఒక కొత్త స్టేట్ 2లోకి వచ్చింది అనుకోండి, ఇదే నా సిస్టమ్. సో అప్పుడు ఏంటంటే ఇలా మారినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒకవేళ ఇక్కడ ఎనర్జీ యూఐ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎనర్జీ అయితే యూఎఫ్ అవుతుంది, సమ్ యూఎఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. సో హియర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ సమ్ ప్రాసెస్ ఇస్ అకరింగ్, ఇక్కడ నా ప్రాసెస్ జరుగుతుంది కదా, సో స్టేట్ మారింది అంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ ఈస్ అకరింగ్. సో హియర్ దే సే దట్ change in internal energy can be calculated, but not the internal energy of a particular system at a particular state cannot be calculated. కానీ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ? డెల్టా యూ, which is nothing but change in internal energy. Okay, this can be calculated. So basically this is nothing but UF minus UI. This can be calculated. But you cannot calculate the internal energy of a system at a particular state. అంటే UI క్యాలిక్యులేట్ చేయలేం, UF కూడా క్యాలిక్యులేట్ చేయలేం, మరి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం తెలుసుకోలేం. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ దట్ చేంజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ క్యాన్ బి యూస్ టు చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఒకవేళ ఇది నా సిస్టమ్ అయినట్లయితే, ఈ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ యూఐ అనుకోండి. ఎంత చెప్తున్నాను? సో లెట్స్ సే దిస్ ఈజ్ మై సిస్టమ్ అండ్ ఈ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ యూఐ అనుకోండి. సో ఈ ఇంటర్నల్ ఎనర్జీని మనం యూ కెన్ చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్ బై వేరియస్ వేస్. సో ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. సో ఒకవేళ if the heat is added into the system, so ఒకవేళ ఈ సిస్టంలోకి మనం ఏం చేస్తున్నాం, heat is added into the system అనుకోండి. సో మనం ఇలా సిస్టంలోకి హీట్ యాడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే అప్పుడు మనకు ఇంటర్నల్ ఎనర్జీ యూఎఫ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ గ్రేటర్ దాన్ యూఐ. ఒప్పుకుంటారా? బికాస్ వీఆర్ యాడింగ్ హీట్ ఇన్ టు ద సిస్టమ్, కరెక్ట్? సో దిస్ ఈజ్ వన్ వే టు చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్.
ఒప్పుకుంటారు కదా? అండ్ సిమిలర్గా if I am removing, heat is removed from the system. Heat is removed or released from the system. Removed from the system అనుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ కేస్లో నేను ఇక్కడి నుంచి హీట్ని తీసేస్తున్నానంటే దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో దిస్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ డిక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్. సో if I'm saying that heat is removed or released from the system ante, if I'm saying here it is UF అన్నాను అనుకోండి, this is less than UI ఉంటుందా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే there is a decrease in internal energy of a particular system. Is this clear? And ఇదే కాకుండా if I do some work on the system, what is the other one? The other way is వర్క్ ఈస్ డన్. వర్క్ అని రకరకాలుగా చేయొచ్చు, మెకానికల్ వర్క్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ఎలా అయినా. వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్ అనుకోండి, ఆన్ ద సిస్టమ్. సో ఈ సిస్టమ్ మీద ఇఫ్ ఐ డూ సమ్ వర్క్, సో వర్క్ అనేది చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐఎమ్ యాడింగ్ ఎనర్జీ ఇన్ టు ద సిస్టమ్. అంటే ఒక రకంగా దట్ మీన్స్ మై యూఎఫ్ ఇస్ బికమింగ్ గ్రేటర్ దాన్ యూఐ అని చెప్పచ్చా వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఈస్ ఆన్ ద సిస్టమ్. Because my final internal energy will be more because work is done on the system. So that means energy is added into that particular system. Correct? And alane, if work is done by the system, entadi work is done by the system అనుకోండి. So that means here internal energy decrease అవుతుందా? ఎందుకంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ బై ద సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ అనేది కొంత ఎనర్జీ లూజ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్. సో ఇట్ ఈస్ లూజింగ్ ఎనర్జీ ఇన్ ద సెన్స్ మై ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, హాయ్ రెడ్డి, హాయ్ సార్, క్లీనింగ్ బ్యాక్లాగ్స్ ఫ్రమ్ యూ. నైస్, గో త్రూ ద లెక్చర్స్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. For sure. Okay. Is Niranjan in the class? I look at his comments a lot. Niranjan unnada class lo? Is Niranjan in the class? Okay. So, ikkada chudandi. So, alani ee 4 ways lone kaakunda, if you are adding mass into the system, mass is added into the system అనుకోండి, అప్పుడు కూడా ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. బికాస్ ఇఫ్ మాస్ ఇస్ యాడెడ్ ఇన్ టు ద సిస్టమ్, నాకు ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి గ్రేటర్ దాన్ ద ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. దట్ ఈస్ ఫర్ షూర్ బికాస్ ఐఎమ్ యాడింగ్ మాస్ ఇన్ టు ద సిస్టమ్. సో ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీ. సో సమ్ వే దెర్ ఇస్ సమ్ ఎనర్జీ దట్ ఈస్ గెటింగ్ యాడెడ్ ఇన్ టు దిస్ పర్టికులర్ సిస్టమ్. మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ కేస్? If the mass is removed from the system, so నేను కనుక సిస్టంలో నుంచి మాస్ని కానీ తీసేసాను అనుకోండి, వాట్ హ్యాపన్స్? కెన్ ఐ సే మై యూఎఫ్ విల్ బికమ్ లెస్ దాన్ యూఐ అని చెప్పచ్చా? దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్, ఎందుకంటే సమ్ మాస్ ఇస్ రిమూవ్డ్ హియర్. ఎస్ తేజ, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ రైట్. ఎస్, ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడైతే తగ్గుతుంది. సో దిస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ యూ క్యాన్ చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో ఇలా రకరకాలుగా హీట్ని యాడ్ చేసి, వర్క్ యాడ్ చేసి, దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ వేస్ యూ క్యాన్ చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇప్పుడు చెప్పండి. ఓకే, సో కెన్ ఐ సే హియర్ వాట్ ఈస్ డెల్టా యూ మీనింగ్? డెల్టా యూ అంటే ఏంటి? యూఎఫ్ మైనస్ యూఐ, అంతే కదా? దిస్ ఇస్ రైట్. డెల్టా యూ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. సో వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్? ఇక్కడ కెన్ ఐ సే హియర్ డెల్టా యూ ఇస్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పచ్చా? సో దెర్ ఇస్ ద ఇంటర్నల్ ఎనర్జీ హియర్ ఇస్, ఇట్స్ ఎ పాజిటివ్ వాల్యూ. కరెక్ట్? ఇస్ దిస్ కరెక్ట్? Right? And similarగా, what can you tell me here?
mass is added into the system. So if mass is added into the system, can I say here the internal energy, the change in internal energy is a positive value because there is an increase in internal energy, correct? Then how about this particular case? Here also I will have delta U is greater than 0. So that means here work is done on the system. Ante the final energy is more than that of the initial energy, correct? Is this clear? Okay. Sir, how the system depends upon the mass? See, internal energy is the sum of all the energies. And basically, oka system lopala every single different type of electrostatic forces, every single thing. So it is an outcome of all those energies that are present inside that particular system, including up to the micro level. So obviously you are adding energy into the system because you are adding mass into this particular system. Okay, is this clear? Understood? Ardhamainda Teja? So now here, what about this case? So can I say here, E case lo delta U is less than 0. Here also it is delta U is less than 0. And here delta U is less than 0, which is a negative value. So because this is all the ways you are able to change the internal energy of a particular system. Hi Satvik, KSA. Hi Satvik, good evening. Okay. Yeah, what is the question, Nani? You can ask me. Okay. So now we will define the first law of thermodynamics. So మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా రకరకాలుగా మనం ఎనర్జీని మార్చొచ్చు. సో ఇఫ్ దిస్ ఇస్ హౌ యూ క్యాన్ చేంజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో ఇక్కడ నేను హీట్ ఇస్ రిమూవ్ ఫ్రమ్ ద సిస్టమ్ అంటున్నాను కదా. సో దట్ మీన్స్ హియర్ ఒక రకంగా ఓకే ఇఫ్ హీట్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్, సో let's say I'm removing Q amount of heat from the system. ఎంత తీసేస్తున్నాను ఇక్కడ? Q amount of heat is removed from the system. Okay, you got my point? So మనము Q amount of heat removed from the system అంటే I'll write it here. So how much amount of it is removed? So let's say Q amount is removed from the system. So ఇలా రిమూవ్ చేసినప్పుడు నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ. So change in internal energy, this delta U must be a negative value here. So ఇది ఒక negative value కదా. If the change in internal energy is negative here, heat is removed from the system. If Q amount of heat is removed from the system, can I write here my delta U is equal to minus Q because that is heat is removed from the system? చెప్పొచ్చు కదా. Can I write it like this? చెప్పొచ్చా? So ఎందుకు the change in internal energy is caused because of the removing of heat from the system. So ఈ heat ని ఇక్కడ నేను రిమూవ్ చేశాను కాబట్టి ఇక్కడ first thing before I write all this, let me write it as here is my case 1. Okay, మళ్ళీ ఇక్కడ case 2. Similarly here case 3 and here case 4. Okay, here case 5 and here is case 6. So ante delta U is equal to minus Q rayala. So this is the reason we write heat removed from the system, you represent it as what? Minus Q. So here is minus Q. So heat is removed from the system ante negative sign to indicate manam indicate chestam. This is the reason why we indicate this here. So similar ga let's say heat is added into the system. So heat added into the system ante ikkada manam gavaninchinnatlayite let's say here Q is, let's say ఇక్కడ మనము Q is added into the system అనుకోండి. Heat this is added into the system. మనకు డెల్టా U అనేది పాజిటివ్ వాల్యూ రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ దేని వల్ల మారింది? ఈ హీట్ని ఈ ఎనర్జీని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారింది. సో దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ కాస్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ Q. అంటే ఒక రకంగా కెన్ ఐ రైట్ హియర్
my delta U is equal to plus Q అని రాయచ్చా? Can I write it like this? Correct? And similar ga, sir, I have a doubt how we identify the dipole forces, dipole-induced dipole forces. It is not from this chapter, but I have a confusion, sir. Please tell. KSA, 5 minutes. Let's conclude this. Then I will explain you in the last 5 minutes. Last 5 minutes, ఎందుకంటే మళ్ళీ మీకు 7కి గోవింద్ సార్ లెక్చర్ ఉంది. సో యూ హ్యావ్ టు అటెండ్ దట్. సో ఐ వాంట్ టు ఫినిష్ దిస్, దెన్ ఐ విల్ టేక్ ద లాస్ట్ 5 minutes జస్ట్ ఫర్ యూ. నీ కోసం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైపోల్ ఇంట్రాక్షన్స్ అంటే ఏంటి, డైపోల్ ఇంట్రాక్షన్స్, ఇండ్యూస్ డైపోల్ ఇంట్రాక్షన్స్, అవి ఎలా ఫిగర్ అవుట్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే, ఫ్యూ మోర్ మినిట్స్, 5 minutes విల్ డూ ఇట్. సో సిమిలర్గా ఇక్కడ వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. So, this work is done on the system. Because of that, there is an increase in internal energy. So, if I am saying that if there is a W amount of work is done on the system, can I say here delta U must be equal to plus W? Right? I have to write it as plus W. ఎందుకంటే it must be a positive value there. Correct? Is this clear? Any doubts still here? So similar delta U is positive here. So similarly, if I am saying that work is done by the system, so W amount of work అనేది system gani చేసిందంటే that means this much amount of energy is lost by the system in the form of work. So ఇక్కడ మనకు change in internal energy దేని వల్ల జరుగుతుంది? Because it has lost this amount of energy in the form of work that is done by the system. So అందుకనే మనకు delta U is becoming less than 0, నెగటివ్ అవుతుంది. అందుకనే మనం వర్క్ is done by the system అంటే మీకు గుర్తున్నట్లయితే delta U is equal to minus W అని రాస్తాం. గుర్తుందా? Do you remember this? Is this clear? Any questions still here? Anything you do not understand here? అర్థమైందా? So దీన్ని we will use this now to write the notations for the first law of thermodynamics. Now we will use the notations to write for the first law of thermodynamics. Okay, so now we will talk about the first law of thermodynamics. So the first law of thermodynamics, it explains about the energy changes and it states that energy is neither created, and it explains the law of conservation of energy. అంటే మనకి ఇక్కడ there is no energy that is lost, energy is converted from one form to the other form, but energy is neither created nor destroyed in a particular process. అంటే ఒక ప్రాసెస్ జరిగినప్పుడు ఆ ప్రాసెస్లో ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఫార్మ్, అంతే తప్పితే ఇట్ ఈస్ నాట్, okay, it is not getting destroyed or it is not getting created. This is what the first law of thermodynamics explains us. So it is explaining us about the energy changes in a process. Energy changes in a process. అంటే ఒక రకంగా నేను ఇక్కడ చూసినట్లయితే లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ మై సిస్టమ్, ఓకే, సో ఇది నా సిస్టమ్ అనుకోండి. సో ఈ సిస్టంలో లెట్స్ సే if there is heat added into the system, let's say Q is the amount of heat added into the system అన్నాం అనుకోండి. ఓకే, సో అప్పుడు ఇనిషియల్గా ఇది ఒక పర్టికులర్ స్టేట్లో ఉంటుంది, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్. సో ఇది ఒక ఇనిషియల్గా ఒక పర్టికులర్ స్టేట్లో ఉంటుంది. సో దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్, ఇట్ ఈస్ కమింగ్ టు స్టేట్ 2. సో అప్పుడు ఈ స్టేట్లోకి ఇది వచ్చింది కాబట్టి ఎలా వచ్చింది? సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ UI ఉంది. ఇక్కడ ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ దట్ ఈస్ UF. సో ఇప్పుడు ఒక రకంగా ఇది స్టేట్ 2కి ఎలా రావడానికి గల కారణం, ఇఫ్ దిస్ ఇస్ చేంజింగ్ ఇట్ స్టేట్, సో ఇక్కడ మనకు ఇంటర్నల్ ఎనర్జీ ఒక రకంగా ఏమైందో చూడండి. సో కెన్ ఐ సే హియర్ Q plus UI is equal to UF because heat is added to the system. Then similarly, what is delta U is equal to UF minus UI, which is equal to plus Q, right? So basically this is nothing but an energy balance equation. So this is how you do it, how you write it. Okay, so if ఒకవేళ కానీ heat is removed from the system అనుకోండి, సో ఒకవేళ ఇక్కడ నా సిస్టమ్ ఉంది, సో ఈ సిస్టంలో నుంచి హీట్ నేను తీసేసాను అనుకోండి, హీట్ రిమూవ్డ్, సో దీనికంటే ఒక ఇంటర్నల్ ఎనర్జీ UI ఉంటుంది. సో నౌ ఇట్ హ్యాస్ చేంజ్డ్ టు UF. So if the amount of energy that is removed is Q1 అనుకోండి, that means
ui minus q should be equal to uf. So that means here uf minus ui, which is nothing but delta u, which is equal to minus q. Can I write like this? So heat is removed from the system as negative. Is this clear? Understood? Any questions still here? Alane okavela if you want to write work, so let's say this is my system. So this system meeda let's say dini yoka internal energy is ui and anukondi. If work is done on the system, so work done on the system. So let's say I'm saying W amount of work is done on the system. So appudu dini karananga em avutadi, there is a change in state. So appudu ikkada kotta uf vastadi. So can I say ui plus w is equal to uf? So what happens appudu uf minus ui is equal to delta u is equal to w. Ante kada? So which is a positive w plus w here. Understood? If work is done on the system, that is a positive value. Understood? Is this clear? And similarly, how about this particular case? So okavela, so this is my system which is having internal energy ui. Kani you cannot calculate the internal energy of the system at a point. Kani a internal energy deni karananga marindi ane vishayam aithe manaku telisipotadi. Endukante we have looked at 6 different cases. Kani ikkada manam oka closed system gurinchi maatladutunnam kabatti I am not talking about the mass that is involved. Only work and the heat, that is the only thing that I am looking at. So ikkada if work is done on the system. Now if I am saying work done by the system anukondi. So there is a change in internal energy, it will come to uf. So the internal energy is changed because work is done by the system. So idi work chesindi kabatti, that means can I say here ui, if I am saying it as w is the amount of work done, ui minus w is equal to uf. So can I say here delta u is equal to uf minus ui, which is equal to minus w. Right? So this is again work is done by the system, which is a negative value. Understood? So this is what the first law of thermodynamics explains us, that tells us that about the change in internal energy of a system. Basically ఇది ఒక ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ అంతే. అంటే ఒక రకంగా ఓవరాల్ గా రాసినట్లయితే, సో ఇది నా సిస్టమ్ అనుకోండి. If I am saying this is my system, okay, so ikkada if I am saying this is work done on the system, similarly this is manaka internal energy anni dini karananga maarutadi. Let's say here it is w1, so ikkada work done by the system anukondi. Let's say I am saying this is W2, and similarly here it is heat added into the system. Let's say this is Q1 anukondi, and here it is heat removed from the system. సో ఏం చేసినా కూడా ఇవన్నీ ఇట్లో ఏ ప్రాసెస్ చేసినా కూడా నాకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారిపోతుంది, మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకే సింగిల్ ఈక్వేషన్లో రాయబోతున్నాను ఇక్కడ. సో దీని యొక్క ఎనర్జీ ui అయితే, సో కెన్ ఐ రైట్ హియర్ డెల్టా u, దట్ ఈస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. కెన్ ఐ రైట్ డెల్టా u is equal to work is done on the system, so that means it is plus w1. It is positive. ఎందుకు ఇది పాజిటివ్? ఆన్ ద సిస్టమ్ కాబట్టి. ఓకే, అగైన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను చూడండి. అగైన్ హియర్ వర్క్ ఇస్ డన్ ఆన్ ద సిస్టమ్, అండ్ సిమిలర్గా heat is added into the system, that is also a positive plus q1. So why it is positive here? Here also it is added into the system, sorry. This is what? Added into system. So అందుకని ఇది పాజిటివ్. సో తర్వాత సిమిలర్గా లెట్స్ లుక్ అట్ దిస్ వన్. హీట్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్.
minus Q minus Q2. So ఈ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకు? Because heat is removed from the system. Removed from system and minus Q, and similarly work is done by the system, it is minus W2. So plus W1 plus W2 minus Q1. So ఇక్కడ మళ్ళీ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది మనకి? So it is because work is done by the system. This is by the system కాబట్టి it is negative. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఇట్ ఈస్, ఇక్కడ వర్క్ గురించి మాట్లాడుతున్నాం. వర్క్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద సిస్టమ్ ఇట్ హ్యాస్ టు బి పాజిటివ్. బై ద సిస్టమ్ ఇట్ హ్యాస్ టు బి నెగటివ్. అండ్ ఇఫ్ సిమిలర్గా Q, if it is on the released by the system, released by the system is, if it is releasing from the system, it has to be what? Negative. If it is absorbed by the system, it is positive. Understood? Is this clear? Any questions still here? So ఒక రకంగా ఇక్కడ మనం ఏం రాసాం? డెల్టా U is equal to, okay, plus W1 plus Q1 minus Q2 minus W21 రాసాం. సో బేసికల్గా దీన్నే మనం సింపుల్గా ఒక ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తామంటే, ఓన్లీ యూ రైట్ దిస్ where you have delta U is equal to Q plus W1 రాస్తాం. సో వీటి యొక్క సైన్స్ విల్ వ్యారీ. సో ఒకవేళ ఇట్ కుడ్ బి పాజిటివ్, ఇట్ కుడ్ బి నెగటివ్, ఆర్ దిస్ వర్క్ కుడ్ బి పాజిటివ్ ఆర్ ఇట్ కుడ్ బి నెగటివ్. యూ హ్యావ్ అండర్స్టూడ్ నా? ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది అనేది the details are here. Understood? Is this clear? Any more questions? So this concludes the first law of thermodynamics. Next session lo first law of thermodynamics మీద applications we'll try to understand. There are different types of work like electrical work, mechanical work, so reversible work, irreversible work, రకరకాల different types of work అనేది ఉంది. Okay, we'll try to understand about the different types of work and its calculations. So దాంతో పాటుగా then we will apply that to the first law of thermodynamics. So work calculation చేసిన తర్వాత ఈ first law of thermodynamics మనం ఎలా అప్లై చేస్తాం, how do you get this particular equation from different types of work, we'll try to understand in the next upcoming session. Is this clear? So this concludes the session, and I think the question that was asked by KSA. So KSA, you said your name? Satvik. So Satvik, you asked me a question, correct? So let me explain this for you. The remaining, if I know that Sir class తీసుకుంటున్నారు 7 o'clock, so you can attend the Sir's lecture. So this is a doubt which was asked by Satvik. So ఒకటి ఏంటంటే, you want the different types of interactions. So first thing ఏంటంటే, ఇక్కడ dipole interactions. Dipole interactions. అలానే dipole induced dipole interactions. Similarly, induced dipole interactions. And ఇది కాకుండా you have something like ion dipole interactions. So వీటి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే సాత్విక్, so the most important thing about all this is you have to know about the molecules. దాంతో పాటు ions గురించి మనకు తెలియాలి. సో ఈ మాలిక్యూల్స్లో కోవలెంట్ మాలిక్యూల్స్లో మనకు ఒకటేంటంటే పోలార్ వస్తాయి, అలానే మనకి ఇక్కడ నాన్ పోలార్ మాలిక్యూల్స్ కూడా వస్తాయి. అండ్ అలానే క్యాటయాన్స్, అయాన్స్లో క్యాటయాన్స్ వస్తాయి, అలానే ఆనయాన్స్ కూడా వస్తాయి. కరెక్ట్?
సో ఇక్కడ ఈ డైపోల్ ఇంటరాక్షన్స్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్, అలానే ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్, అలానే అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ ఏంటంటే సో వెన్ ఇట్ కమ్స్ టు ద పోలార్, సో పోలార్ మాలిక్యూల్స్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనుకోండి. సో ఒకవేళ లెట్స్ సే యూఆర్ టాకింగ్ అబౌట్ పోలార్ మాలిక్యూల్. సో పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి? దీంట్లో మనకు డైపోల్ మూమెంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో దీంట్లో డైపోల్ మూమెంట్ వచ్చి ఈక్వల్ టు జీరో ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ టేక్ హియర్, పోలార్లో వాటర్ మాలిక్యూల్ తీసుకోవచ్చా? సో వాటర్ మాలిక్యూల్ తీసుకునవచ్చా? అలానే NH3 కూడా తీసుకోవచ్చా? అమోనియా తీసుకోవచ్చా? ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది. అదే నాన్ పోలార్ విషయానికి వస్తే కెన్ ఐ టేక్ CH4 ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్ తీసుకోవచ్చు కదా. సో ఇదే కాకుండా కెన్ ఐ సే హైడ్రోజన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్, ఇది కూడా ఒక నాన్ పోలార్ మాలిక్యూలే. అలానే సిమిలర్లీ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇది కూడా నాన్ పోలార్ మాలిక్యూలే. అలానే నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్, ఇది కూడా ఒక నాన్ పోలార్ మాలిక్యూలే. కరెక్ట్. అండ్ అయాన్స్ విషయానికి వచ్చేసరికి Na ప్లస్, ఇది క్యాటయాన్గా డిఫైన్ చేయొచ్చా? అలానే కెన్ ఐ సే Mg+2, ఇది ఒక క్యాటయాన్గా డిఫైన్ చేయొచ్చా? అలానే Al+3, దీన్ని ఒక క్యాటయాన్గా డిఫైన్ చేయొచ్చా? ఎస్. మరి యానయాన్స్ విషయానికి వస్తే Cl-1 ఒక యానయాన్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ హియర్ O-2 ఈజ్ ఆల్సో అన్ యానయాన్. అలానే N-3 ఈజ్ ఆల్సో అన్ యానయాన్. సో ఇలా రకరకాల యానయాన్స్, రకరకాల క్యాటయాన్స్, రకరకాల మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. కరెక్ట్. సో ఈ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్ని మనం రెండు రకాలుగా పిలుస్తాం. ఒకటి లండన్ ఫోర్సెస్ ఆర్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, అంటే డిస్పర్షన్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తాం. దీన్ని ఏమంటాం? దీన్ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తాం. ఓకే. సో బేసికల్గా all these forces are an outcome of the interaction between these molecules. సో ఒక విషయం మనకు తెలిసిన విషయం ఏంటంటే వీటిల్లో డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. సో బికాస్ బాండ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దీనివల్ల దీని మీద పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ కూడా పార్షియల్ పాజిటివ్ వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ వల్ల మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనకు పార్షియల్ నెగటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు వస్తుంది. కరెక్ట్. మరి ఇక్కడ చూసినట్లయితే దెర్ ఇస్ వెరీ వెరీ మినిమల్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, చాలా తక్కువగా ఉంది. బట్ స్టిల్ ఓవరాల్గా ఇది క్యాన్సల్ అయిపోతుంది, డైపోల్ మూమెంట్ జీరో వస్తుంది. ఇక్కడ కూడా మనకు దెర్ ఇస్ మ్యూ ఈక్వల్ టు జీరో వస్తుంది. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఇక్కడ కూడా మ్యూ వాల్యూ జీరో వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పర్టికులర్ మాలిక్యూల్లో యాటమ్కి మధ్య దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు కారణంగా ఇది వస్తుందంటే బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో డెల్టా EN వాల్యూ, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడైతే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా తక్కువగా ఉండడం కారణంగా ఇక్కడ ఎటువంటి డైపోల్ అనేది ఫామ్ అవ్వదు. కానీ ఇక్కడ నాన్ పోలార్ మాలిక్యూల్స్లో మాత్రం ఏంటంటే ఒక డైపోల్ ఫామ్ అయింది చూడండి. అంటే ఈ వాటర్ మాలిక్యూల్ మీరు కానీ గమనించినట్లయితే, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడేమో దెర్ ఇస్ ఎ పాజిటివ్ ఎండ్. సో ఈ యొక్క బాండ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ డైపోల్. ఒక పక్కేమో పాజిటివ్, ఇంకో పక్కేమో నెగటివ్, ఒక డైపోల్గా మారిందా? సో సిమిలర్గా ఇంకొక సైడ్ చూసినట్లయితే దెర్ ఇస్ పాజిటివ్ నెగటివ్, ఇలా ఒక డైపోల్గా మారిందా? సో దెర్ ఇస్ డైపోల్ హియర్. కరెక్ట్. సో ఒక రకంగా వాటర్ మాలిక్యూల్ ఓవరాల్గా చూసినట్లయితే దీని యొక్క రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఒక రకంగా మాలిక్యూల్ ఈజ్ బికమింగ్ పాజిటివ్ నెగటివ్ డైపోల్, ఇలా మారిపోతున్నాయి కదా. సో దేని కారణంగా? బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. సో ఒకవేళ రెండు పోలార్ మాలిక్యూల్స్, ఒక పోలార్ మాలిక్యూల్ ప్లస్ ఇంకొక పోలార్ మాలిక్యూల్ రెండింటితో ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. సో ఇది వాటర్, అలానే ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాను. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే పర్మనెంట్గా వీటిల్లో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్ నెగటివ్, పార్షియల్ పాజిటివ్, ఇది పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకు పర్మనెంట్గా ఉంటుంది? వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీస్ ఉండడం కారణంగా. అంటే ఒక రకంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆక్సిజన్ ఏది మీద అయితే నెగటివ్ ఛార్జ్ డైపోల్ ఉందో, సో బేసికల్గా దిస్ ఇస్ ఏ డైపోల్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ డైపోల్.
సో వీటి మధ్య ఇంట్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం డైపోల్ డైపోల్ ఇంట్రాక్షన్ అని పిలుస్తాం, అంటే డైపోల్ డైపోల్ ఫోర్సెస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ సీన్ ఇన్ ద పోలార్ మాలిక్యూల్ అంటే పోలార్ మాలిక్యూల్. సో ఇటువంటి కాంబినేషన్ ఎటువంటి ఫోర్సెస్ చూస్తాం, డైపోల్ డైపోల్ ఇంట్రాక్షన్స్ చూస్తాం, డైపోల్ డైపోల్ ఫోర్సెస్ ఆర్ ఇంట్రాక్షన్స్ మనం చూస్తుంటాం అనమాట. సో ఈసారి ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ పోలార్ మాలిక్యూల్ అంటే నాన్ పోలార్ మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి ఈసారి. సో దట్ మీన్స్ ఈసారి ఏం చేస్తున్నాను, నేను ఒక పోలార్ మాలిక్యూల్తో పాటుగా ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుంది, ఒక పోలార్ మాలిక్యూల్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాటరే తీసుకుందాం, బెస్ట్ ఓకే హెచ్సిఎల్ తీసుకుందాం ఈసారి. సో హెచ్సిఎల్ తీసుకున్నా, ఇది ఒక పోలార్ మాలిక్యూల్. సో దీని మీద పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ డైపోల్, అంతే కదా. సో మనకు ఒక డైపోల్. అలానే ఒక క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఐ హ్యావ్ క్లోరిన్ హియర్. సో ఒకటేంటంటే దీంట్లో ఎటువంటి ఛార్జెస్ అండ్ దిస్ ఇస్ నాట్ ఏ డైపోల్, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ డైపోల్. కానీ ఇప్పుడు నేను కనుక వాటర్ మాలిక్యూల్ని దీని దగ్గరికి తీసుకొచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్లోరిన్లో మనకు న్యూక్లియస్ ఉంటుంది, దాంతోపాటు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే ఈ క్లోరిన్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది, దాంతోపాటు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో అంటే ఇలా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఉంటాయి, ఇలా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఉంటాయి కదా. సో ఇది ఆల్రెడీ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. సో దీన్ని కానీ నేను దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ దాట్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దాట్ ద నెగటివ్ ఛార్జ్ ఆఫ్ దిస్ క్లోరిన్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ న్యూక్లియస్. అవునా? సో ఈ న్యూక్లియస్ని ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా? లేదు, ఒకవేళ హైడ్రోజన్ కానీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ క్లోరిన్ ఒకవేళ దీన్ని హైడ్రోజన్ కానీ అప్రోచ్ అయింది అనుకోండి, ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ కుడ్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ పెయిర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లోరిన్. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ మీద డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇది కుడ్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్. సో ఇది అట్రాక్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఆటమ్ని ఇది పోలరైజ్ చేస్తుంది. ఎలా పోలరైజ్ చేస్తుంది అంటే ఇలా చేసేస్తుంది, ఇట్ విల్ డిస్టార్ట్ ఇట్ స్ట్రక్చర్. సో ఆ కారణంగా మనకు ఒక పక్క నెగిటివ్ ఛార్జ్, ఇంకో పక్క పాజిటివ్ ఛార్జ్ అనేది అయిపోతుంది ఇన్ ద గివెన్ మాలిక్యూల్ ఒక ఆటంలో. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఇది మరీ పాజిటివ్ ఛార్జ్ వచ్చిన కారణంగా ఈ పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడింది కదా. సో ఈ డెఫిషియన్సీ కారణంగా మళ్ళీ ఇది తిరిగి దీన్ని డిస్టార్ట్ చేస్తుంది. సో ఎలా డిస్టార్ట్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ని ఇది అబ్జర్వ్ చేసుకొని నెగిటివ్ పాజిటివ్ అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్గా మనం మాలిక్యూల్ చూసినట్లయితే if you are looking at this overall molecule, if you observe this single chlorine molecule, ఇవి రెండు ఛార్జ్ న్యూట్రలైజ్ అయిపోయి ఇక్కడేమో ఒక ఎండ్లో నెగిటివ్ ఛార్జ్, ఒక ఎండ్లో పాజిటివ్ ఛార్జ్ అయిపోతుంది. ఇది ఎందుకు కారణంగా వచ్చింది, ఈ పోలార్ మాలిక్యూల్ ఇస్ ఇండ్యూసింగ్ ద ఛార్జ్ ఇన్ ద క్లోరిన్. సో అందుకని ఈ ఇంట్రాక్షన్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ దిస్ ఇంట్రాక్షన్ బిట్వీన్ దిస్ హైడ్రోజన్ అండ్ ద క్లోరిన్, సో ఈ ఇంట్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం, దిస్ ఇస్ ఏ డైపోల్. అండ్ ఇక్కడ ఇదేంటిది, ఇండ్యూస్డ్ డైపోల్. ఇది దిస్ ఇస్ అన్ ఇండ్యూస్డ్ డైపోల్. ఎందువల్ల ఇండ్యూస్ అయింది, బికాస్ ఆఫ్ ద పోలార్ మాలిక్యూల్. ఇది ఒక టెంపరీ ఎఫెక్ట్. దీన్ని మళ్ళీ దూరంగా తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఇది పోతుంది అనమాట, ఈ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకని దీన్ని డైపోల్, ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్ ఆర్ ఫోర్సెస్ అంటాం. సో దీంట్లో ఏముంటుంది మనకు, డైపోల్, ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్ ఆర్ ఇంట్రాక్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండర్స్టూడ్? సాత్విక్ అర్థమైందా? ఓకే. అండ్ సిమిలర్గా యూ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నాన్ పోలార్ మాలిక్యూల్ విత్ ఏ నాన్ పోలార్ మాలిక్యూల్. సో ఈ కేసులో ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, రెండు క్లోరిన్స్ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఒక క్లోరిన్ ఇంకొక క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే రెండు నాన్ పోలారే, కానీ ఏం జరుగుతుందంటే ఇది దీని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడున్న న్యూక్లియస్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడున్న న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బికాజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్, సో ఆ కారణంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది న్యూక్లియస్, ఇది దీంట్లో దీన్ని పోలరైజ్ చేస్తుంది. బేసికల్గా దిస్ ఈస్ ఇండ్యూసింగ్ ద ఛార్జ్ ఆన్ దిస్. సో అప్పుడు దీంట్లో ఉన్న న్యూక్లియస్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అప్పుడు న్యూక్లియస్ ఇక్కడ కూడా డిస్టార్షన్ జరుగుతుంది, ఇక్కడ కూడా డిస్టార్షన్ జరుగుతుంది. అంటే ఒక రకంగా ఈ క్లోరిన్లో ఉండే న్యూక్లియస్
ఇక్కడ ఈ క్లోరిన్ మీద డిస్టార్షన్కి గురి చేస్తుంది. అంటే దిస్ న్యూక్లియస్ ఈస్ అట్రాక్టింగ్ దిస్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ అనేది దీని వైపు అట్రాక్ట్ అయిపోతే న్యూక్లియస్ కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఈ న్యూక్లియస్ ఈ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ని లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని లాగినప్పుడు ఇక్కడ మళ్ళీ పాజిటివ్ చార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ పర్టికులర్ మాలిక్యూల్ మీద మనం కానీ గమనించినట్లయితే ఈ క్లోరిన్ మీద ఒక పక్క నెగిటివ్ ఒక పక్క పాజిటివ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది, ఈ న్యూక్లియస్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ కూడా ఇట్ విల్ ట్రై టు డిస్టార్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక రకంగా ఈ క్లోరిన్ మాలిక్యూల్ ఎలా తయారవుతుందంటే న్యూక్లియస్ ఏమో ఇటు సైడ్కి, ఇక్కడ పాజిటివ్, అంటే ఇక్కడ కూడా సేమ్ న్యూక్లియస్ ఇటు వెళ్తుంది, ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ వస్తాయి. ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చాయంటే ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి దీంట్లో ఉన్న న్యూక్లియస్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు న్యూక్లియస్ డిస్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమో ఇటు సైడ్కి వస్తాయి. సో ఇప్పుడు ఒక రకంగా చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ డైపోల్. దిస్ ఈస్ ఇండ్యూస్డ్ డైపోల్. సో ఇక్కడ ఈ ఛార్జ్ అనేది ఎలా ఇండ్యూస్ అయింది, ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. అంటే ద న్యూక్లియస్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ ఎలక్ట్రాన్స్, ద న్యూక్లియస్ ఆఫ్ దిస్ క్లోరిన్ ఇస్ అట్రాక్టింగ్ దిస్ ఎలక్ట్రాన్స్. అందు కారణంగా ఒక దాంట్లో ఒకటి ఛార్జ్ని ఒకటి ఇండ్యూస్ చేసుకుంటాయి ఛార్జ్ని. అందుకని దీన్ని ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం, దీన్ని కూడా ఇండ్యూస్డ్ డైపోల్ అని పిలుస్తాం. సో అందుకని వీటి మధ్య ఉండే ఇంట్రాక్షన్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్రాక్షన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్. సో ఈ ఇంట్రాక్షన్ని మనం ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్ అని పిలుస్తాం. సో ఏంట్లో కనిపిస్తుంది, ఇది నాన్ పోలార్ మాలిక్యూల్కి మధ్య ఉండేది ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్. అండర్స్టూడ్. అండ్ ఇది కాకుండా అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్ ఏంటంటే సో ఈ అయాన్ డైపోల్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అయాన్ డైపోల్ లేదంటే అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ కూడా రాయొచ్చు. ఒకటండి అయాన్ డైపోల్ లేదంటే అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్. గెస్ చేయగలవా ఇదేంటి మధ్య ఉంటుంది? నేను అయాన్ డైపోల్ చెప్తాను చూడు. అయాన్ డైపోల్ ఏంటంటే సో వెన్ ఐఎమ్ టేకింగ్ అన్ అయాన్, సో ఒక అయాన్ తీసుకున్నాను అనుకోండి, ఒక పోలార్ మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో నాకు ఎటువంటి ఫోర్సెస్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Na+ దాంతోపాటు వాటర్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ వాటర్ అనేది ఒక పోలార్ మాలిక్యూల్, అంటే వాటి మీద ఆల్రెడీ నాకు ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు పార్షియల్ పాజిటివ్ పార్షియల్ నెగటివ్, అంటే ఒక రకంగా ఇక్కడ నేను గమనించినట్లయితే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా. సో దిస్ ఈస్ అన్ అయాన్ అండ్ దిస్ ఈస్ ఏ డైపోల్. సో వీటి మధ్య ఉన్న ఇంట్రాక్షన్స్ ఏమైనా అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్స్ అని పిలుస్తాం. సో దీంట్లో ఒక అయాన్కి పోలార్ మాలిక్యూల్కి మధ్య ఏ ఇంట్రాక్షన్స్ ఉంటాయి, అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఇండ్యూస్డ్ డైపోల్ అంటే వీఆర్ టేకింగ్ ఏ నాన్ పోలార్ మాలిక్యూల్. సో ఈ ఇంట్రాక్షన్స్ దేంట్లో కనిపిస్తాయి అంటే ఒక అయాన్కి అలానే ఒక నాన్ పోలార్ మాలిక్యూల్కి మధ్య. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే దాని అర్థం ఏంటి, ఈ నాన్ పోలార్ మాలిక్యూల్లో మనకు ఛార్జ్ని అయాన్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. సో ఈ అయాన్లో ఛార్జ్ ఉంది కదా, అయాన్లో ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇదేం చేస్తుంది అంటే ఈ నాన్ పోలార్ మాలిక్యూల్లో ఎలాగైతే ఈ మాలిక్యూల్ ఒక దాంట్లో ఇండ్యూస్ చేస్తుందో, ఒకవేళ ఇక్కడ తీసుకున్న అయాన్ కనుక క్యాటయాన్ అయితే ఈ క్యాటయాన్ ఏదైతే ఉందో ఈ నాన్ పోలార్ మాలిక్యూల్లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో ఇది అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ దిస్ నాన్ పోలార్ మాలిక్యూల్. అప్పుడు నాన్ పోలార్ మాలిక్యూల్లో డిస్టార్షన్ జరుగుతుంది. ఎలాగైతే ఇక్కడ డిస్టార్షన్ జరిగిందో అదే విధంగా ఇక్కడ పాజిటివ్ ఈ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ దీన్ని అట్రాక్ట్ చేసిన వల్ల ఇలా డిస్టార్షన్ కాస్ అయింది. ఇక్కడ మనకు లిటరల్లీ ఒక క్యాటయాన్ అనేది దీన్ని డిస్టార్ట్ చేస్తుంది. సో దిస్ హెన్స్ ఈ క్యాటయాన్ ఈస్ ఇండ్యూసింగ్ ద ఛార్జ్ హియర్. అందుకని దీన్ని అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ అని పిలుస్తాం ఇక్కడ. దిస్ ఆర్ అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. సార్ ఎనీ సింపుల్ ట్రిక్ టు ఐడెంటిఫై మాలిక్యూల్ సార్ విచ్ ఫోర్స్? ద సింపుల్ ట్రిక్ ఇస్ ఇట్స్ వెరీ సింపుల్. పోలార్ కి మధ్య it is dipole interactions. పోలార్ కి నాన్ పోలార్ కి మధ్య డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. అలానే ఒకవేళ నాన్ పోలార్ మాలిక్యూల్ కి నాన్ పోలార్ మాలిక్యూల్ మధ్య ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. అలానే ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అయాన్ అండ్ ఏ పోలార్ మాలిక్యూల్ అప్పుడు అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అయాన్ ప్లస్ నాన్ పోలార్ మాలిక్యూల్ అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, జస్ట్ ఇది తెలిస్తే రాసేయచ్చు. టైప్ ఆఫ్ మాలిక్యూల్ తెలిస్తే దాంట్లో ఎటువంటి ఇంట్రాక్షన్ ఉంటుంది అనేది మనం ఈజీగా రాసేయచ్చు కేఎస్ఏ. Satvik, okay, so this concludes the session. I hope you understood whatever we have discussed in today's session. I hope I cleared your doubts, Satvik. So then I will see you guys in the next session. That would be on tomorrow's session. Repu, there is a surprise for you guys when it comes to the NEET aspirants and MSET aspirants ki oka manchi surprise aithe undi. Don't forget to attend this tomorrow's session. Follow the channel for more updates. Okay. So if there is anyone who did not join the Telegram group,
please join the Telegram group. And if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel. Thank you so much. I'll see you in the next session, guys. Okay?